ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగమును ఈ సమయంలో ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. సరే, మంచిది. అది పోయిన వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. దానికి యొక్క సపోర్టు ఏంటంటే, అది కంటిన్యూషన్ ఏంటంటే 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. హల్లెలూయా. సరే, మంచిది. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఒక విషయాన్ని మనం గమనించుదాం. ఏంటి అంటే, ఇక్కడ జరుగుతున్న సంఘటన, యేసు ప్రభువారు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణమై వెళుతున్న సందర్భాల్లో ఒక మాట చెప్పాడు తన శిష్యులతో యేసు ప్రభువారు. ఏమంటే, మనం అద్దరికి వెళ్దామని చెప్పాడు. అంటే ఈ యొక్క సముద్రపు ఒడ్డు నుండి ఆ సముద్రపు ఒడ్డు అవతలకి ఆ ప్రాంతానికి మనం వెళ్దాం అని యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పాడు. చెప్పగానే వెంటనే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన ఒక దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఇక్కడ అర్థమవుతుందా? ఆయన ఎప్పుడైతే దోణి ఎక్కి వెళ్తున్నాడో ఆయనతో పాటు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఇక్కడ మీకు కొన్ని విషయాలు గమనించాలి. ఇక్కడ యేసు ప్రభువారిని మనం చూస్తున్నాం, అక్కడ ఒక చిన్న దోణిని కూడా చూస్తున్నాం, తర్వాత అక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఆ శిష్యుల యొక్క విశ్వాసం ఎలాంటి విశ్వాసమో కూడా మనం అక్కడ చూడబోతున్నాం. తర్వాత యేసు ప్రభు వారు అక్కడ జరిగిన విపత్తుకు లేకపోతే అక్కడ జరిగిన ప్రమాదానికి యేసు ప్రభు వారు ఏ విధంగా కార్యం చేశాడు అనేది కూడా మనం చూడబోతున్నాం. తర్వాత యేసు ప్రభు వారిని ఆ శిష్యులు ఏ విధంగా అర్థం చేసుకున్నారో కూడా ఆ సందర్భాన్ని మనం చూడబోతున్నాం. ఇక మనం చూస్తే 26వ వచనంలో చూస్తే, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మనమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, నెట్టివాడు ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. అర్థమవుతుందా? వినండి. ఇక యేసు ప్రభువారు అద్దరికి వెళ్దామని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. అయితే ఆయనని ఏం చేశారంటే ఒక దోణిలో తీసుకుని పోతున్నారట. అక్కడ ఇంకొక లూకా సువార్తలో మనం చూస్తే ఒక చిన్న దోణిలో ఆయన ఎక్కించి అది లోపలికి త్రోసి శిష్యులు కూడా బయలుదేరారట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఒక దోణిలో ఉన్నాడు. ఆ దోణి సముద్రంలో ప్రయాణమై వెళ్తా ఉంది. అది సాయంకాలము. ఇంకొక మనం మీకు క్లియర్గా అర్థం కావాలంటే మార్కు సువార్త ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా, సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ. అది సాయంకాలం అని ఎవరు రాస్తున్నారంటే మార్కు రాస్తున్నాడు. అది మత్తాయి రాయలే. అది ఏ సమయమో మనకి తెలియదు మత్తాయి సువార్తలో చదివితే. కానీ మార్కు సువార్తలో మనం చదివినప్పుడు సాయంకాలము. అర్థమవుతుందా? సాయంకాలం ఏమన్నాడు యేసు ప్రభువు అంటే, మనం అద్దరికి పోదామని తన శిష్యులతో చెప్పాడు. చెప్పిన తర్వాత వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ధ్యానించడానికి సులువుగా మనకి మార్కు సువార్త సందర్భం చాలా మనకు సులువుగా ఉంటుంది, చాలా తేటగా కనబడుతుంటుంది. సరే, మార్కు సువార్త మనం చూద్దాం. యేసు ప్రభువారు ఒక దోణిలో ఉన్నాడు. అది చిన్న దోణి. ఆ దోణి ఎక్కడ ప్రయాణం అయిపోతుందంటే గలిలయ సముద్రంలో ప్రయాణమైపోతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూస్తే వారు జనులను పంపివేసి, శిష్యులు ఏం చేశారంట? జనులను పంపివేశారట. ఇక్కడ మనం చూస్తే ప్రియదేని బిడ్డలారా గమనించండి, ఆయనతో పాటు ఎవరు వెళ్ళారు? ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారని రాయబడింది. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారట.
ఈరోజు నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే ఎవరైతే యేసు ప్రభు శిష్యులుగా ఉంటారో, ఎవరైతే యేసు ప్రభు శిష్యులుగా ఈ లోకంలో బ్రతుకుతారో ఆ వారు మాత్రమే ఆయనను వెంబడిస్తారు, వారు మాత్రమే ఆయనతో పాటు వెళ్తూ ఉంటారు. అర్థమవుతుందా? అక్కడ అంటాడు మత్తయి సువార్తలో మీరు చూస్తే, ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళేది. ఈరోజు ఎవరి శిష్యులం మనం? ఎవరి శిష్యులం మనం? యేసు ప్రభు శిష్యులమా, మరి లేకపోతే ఈ లోక సంబంధమైన వ్యక్తులకు మనం శిష్యులమా? ఎవరికి శిష్యులుగా ఉంటున్నాం ఈరోజు? కొంతమంది వ్యక్తులు, కొంతమంది డబ్బుకు శిష్యులుగా ఉంటారు, కొంతమంది లోక అధికారాలకు శిష్యులుగా ఉంటారు, ఇంకా రకరకాలుగా చూస్తుంటే ఈరోజు యేసు ప్రభుకు శిష్యులుగా ఉండేవారు లేరు. ఈరోజు యేసు ప్రభులాగా యేసు ప్రభు మార్గంలో నడిచేవారు తక్కువైపోయినారు. ఈరోజు ప్రియదేని వీళ్ళారా, చాలా మంది మనుషులకు శిష్యులు అవుతున్నారు కానీ యేసు ప్రభుకు శిష్యులు కాలేకపోతున్నారు. మనుషులకు ఫ్యాన్స్ అయిపోతున్నారు కానీ యేసు ప్రభుకి ఫ్యాన్స్ కాలేకపోతున్నారు. యేసు ప్రభుని వెంబడించలేకపోతున్నారు. యేసు ప్రభుని తమ తమ హృదయానికి లేకపోతే తన జీవితానికి రారాజుగా ప్రకటించుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో అర్థం చేసుకోండి, ఈరోజు మన జీవితాల్లో యేసు ప్రభుకి మనం శిష్యులం కావాలి. ఎవరికి శిష్యులం కావాలి? మనం యేసు ప్రభుకి మాత్రమే శిష్యులం కావాలి. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలకు కానీ, డబ్బుకు కానీ, ఇంకా దేనికి కానీ మనం లొంగిపోకూడదు. దేనికి కానీ మనం శిష్యులుగా ఉండకూడదు. కానీ యేసు ప్రభు వారికి మనం ఎలా ఉండాలట? శిష్యులుగా ఉండాలి. అంటే శిష్యుడు ఏం చేస్తాడంటే ఆయనను వెంబడిస్తాడట. అర్థమవుతుందా? ఇప్పుడు గురువుకి లేకపోతే శిష్యుడికి లేకపోతే విద్యార్థికి తేడా ఏంటంటే, ఇప్పుడు గమనించండి ప్రియదేని బిడ్డారా, స్కూల్లో ఉన్న టీచర్ చెప్పే పాఠాలు మాత్రమే స్టూడెంట్ వెంబడిస్తాడు, అంతేనా? టీచర్ని వెంబడిస్తాడా? ఇప్పుడు స్కూల్లో ఒక టీచరు లెసన్ చెప్తా ఉంది, పాఠం చెప్తా ఉంది అనుకోండి, వింటున్న విద్యార్థి దేన్ని వెంబడిస్తూ ఉంటాడు? దేన్ని ఎక్కువగా తీసుకుంటాడు? టీచర్ చెప్పే పాఠాన్ని మాత్రం తీసుకుంటాడు కానీ టీచర్ని వెంబడించాడు. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏం చేయాలంటే టీచర్ చెప్పే బోధ మాత్రమే కాదు కానీ, యేసు ప్రభు చెప్పే బోధ మాత్రమే కాదు కానీ యేసు ప్రభు లాగా మనం ఈ లోకంలో జీవించాలి. యేసు ప్రభుని పోలి మనం నడుచుకోవాలి. యేసు ప్రభుని వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని వెంబడించాలి. ఇంకా మనం ఎవరిని వెంబడించడానికి లేదు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఆయన శిష్యులుగా ఉండలేకపోతున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే వారి జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగించుకోలేని వారే చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ జీవితాల్లో ఏమేమి డామినేట్ చేస్తున్నాయంటే, వాళ్ళు చేసే వర్క్స్ డామినేట్ చేస్తున్నాయి, వాళ్ళు చేస్తే ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, పండుగలు, పబ్బాలు, ఇవన్నీ కూడా వాళ్ళు డామినేట్ చేస్తున్నాయి. ఇవన్నిటిని దాటుకొని ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. ఈరోజు వస్తున్నారా? ఈరోజు కొంతమందిని చూస్తే ఎందుకు రాలేకపోతున్నారు ప్రభు సన్నిధికి? ఆదివారం ప్రభు సన్నిధికి ఆదివారం దినాన సమాజంగా ఎందుకు కూడలేకపోతున్నారు? చాలా మంది ఎందుకు కూడలేకపోతున్నారంటే వాళ్ళు కొన్నిటిని జయించలేకపోతున్నారు. ఏంటి జయించలేకపోతున్నారు? పనిని జయించలేకపోతున్నారు, వాళ్ళ పరిస్థితులు జయించలేకపోతున్నారు, వారికి ఇబ్బందులు జయించలేకపోతున్నారు. అవునే కదా? ఇంకా మనం చూస్తే వాళ్ళు పనే ముఖ్యంగా అనుకొని వెళ్తున్నారు. అంటే ఈ లోకాల్లో యేసు ప్రభు కంటే కూడా ఏది ముఖ్యం కాదనుకొని జీవించేవారు లేరు. ఈరోజు ఉన్నారా? ఉంటే గనక ప్రతి ఆదివారం సమాజం కూడా ఆ సమయంలో ఏ సమస్య ఉండనివ్వండి, ఏ పరిస్థితి ఉండనివ్వండి, నిజమైన శిష్యుడు యేసుని వెంబడించడానికి, యేసు మాటలు వినడానికి, ఆయన మార్గాలు నడవడానికి అని ఏం చేస్తాడట? వెంబడిస్తూ ఉంటాడట. అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది ఎందుకు యేసు ప్రభు దగ్గర రాలేకపోతున్నారంటే, యేసు ప్రభు కంటే కూడా వాళ్ళు ఇంక దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వాళ్ళ యొక్క పొజిషన్ కావచ్చు, వాళ్ళ యొక్క వృత్తిని కావచ్చు, వాళ్ళ యొక్క స్టడీని కావచ్చు, వాళ్ళ యొక్క బంధువులు బలగాన్ని, వాళ్ళ ఫెస్టివల్స్, వాళ్ళ అన్నిటిని కూడా ప్రేమిస్తున్నారు. కనుకనే ఇది యేసుని వెంబడించలేకపోతున్నారు, ఆయన శిష్యులుగా కాలేకపోతున్నారు. ఆయన శిష్యులుగా అయిన వాడు పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ యేసుని వెంబడించకుండా మానడు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఆయన శిష్యులుగా ఉండాలి. ఎవరి శిష్యులుగా ఉండాలి? ఆయన శిష్యులుగా, యేసు ప్రభు మెచ్చిన శిష్యులుగా మనం ఉండాలి. తర్వాత మనం చూస్తే ఆయన వెంట వెళ్ళారట. ఎవరి వెంట వెళ్ళాలా? మనం డబ్బు వెంట వెళ్ళాలా?
పని వెంట వెళ్ళాలా? పేరు ప్రఖ్యాతల వెంట వెళ్ళాలా? ఈరోజు మనం దేని వెంట వెళ్ళాలి? ఈరోజు యేసు ప్రభువును వదిలేసి చాలా మంది ఈ లోకాన్ని కోరుకుంటున్నారు. పౌలు అంటాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇస్కరేతు యూదా 30 వెండి నాణాలకు యేసు ప్రభువును అమ్ముకున్నాడు కదా. ఎన్ని వెండి నాణాలకు? 30 వెండి నాణాలకు యేసు ప్రభువును అమ్ముకున్నాడట. అంటే ఈరోజు ధనము కొరకు, డబ్బు కొరకు యేసు ప్రభువును అమ్ముకునేవారు ఉన్నారు కదా. ఈరోజు యేసుని వెంబడించేవారు తక్కువైపోయారు. అంతమంది జనసమూహాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కదా. కొన్ని వేల మంది యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చారు కదా. కొన్ని వేల మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, కానీ ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు. అర్థమవుతుందా? ఆ కొంతమందిలో ఆ 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు కదా. కొన్ని వేల మంది ప్రజలు ఏమైపోయారంటే యేసు ప్రభుని వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు చాలా మంది యేసు ప్రభు వెంట వెళ్ళడానికి ఇష్టపడతలేదు. యేసు ప్రభు వెంట వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు వెంట వెళ్తే కొన్నిసార్లు ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇక చూద్దాం. చాలు చాలు చూడండి, అక్కడ చూస్తే గమనించండి ప్రియ దేని వెళ్ళారా. ఇక్కడ యేసు ప్రభుతో కొన్ని దూనలే వచ్చాయి, ఎక్కువ మంది రాలేదు, కానీ ఇంక కొన్ని దూనలు ఉన్నాయంట. ఆ కొన్ని దూనలో ఎంతమంది ఉన్నారో ఎవరున్నారో మనకి తెలియదు, కానీ యేసు ప్రభు దూనల్లో శిష్యులు ఉన్నారు. మరొక కొన్ని దూనల్లో ఎవరున్నారో మనకి తెలియదు, కానీ అవి కూడా సముద్రంలో ఏం చేస్తున్నాయంట? ప్రయాణం చేస్తున్నాయి కదా. ప్రయాణం అయిపోతున్నారు. ఇక అద్దరికి వెళ్దామన్నాడు కదా, అది సాయంకాలము సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే అంతలో సముద్రం మీద తుఫాను లేచినందున దోణి అలల చేత కప్పబడెను. ఏం జరిగిందట? వాళ్ళు సాయంకాలము సముద్ర ప్రయాణం చేస్తూ సముద్రంలో గుండా వెళ్తున్నప్పుడు ఒక భయంకరమైన తుఫాను లేచిందంట. ఒక భయంకరమైన తుఫాను లేచి వారు ఉన్న దోణి మీద అలల చేత కొట్టబడినప్పుడు ఆ అలల చేత ఆ దోణి అంతా కప్పబడిందంట. అర్థమవుతుందా? సముద్ర ప్రయాణం చేసిన వారికి తెలుస్తుంది ఒకవేళ సముద్రంలో అలలు వస్తే ఎలా ఉంటుందో కదా. ఈరోజు చిన్న చిన్న కాలువలు వస్తేనే చాలామంది దాటలేకపోతున్నాం. సముద్రం అంటే మామూలు విషయం కాదు కదా. అది ఎప్పుడు ఏ సమయానికి ఎలా పొంగుతుందో తెలియదు కదా. ఎలా ఆ యొక్క అలలు పైకి లేస్తాయో తెలియదు. కొన్నిసార్లు దోణలు పల్టి కొట్టే సమయాలు కూడా వస్తుంటాయి. ఈదురు గాలులు వీస్తూ ఉంటాయి. ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతున్నప్పుడు సముద్ర ప్రయాణం చేసిన వారు కొన్నిసార్లు గాలి తుఫాను ఎదురైనప్పుడు వాటిని దాటుకొని వెళ్ళడం అంత ఈజీ కాదు. అది ఎంతమంది ఆ సముద్రంలో నైపుణ్యత కలిగి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవారు కూడా కొన్నిసార్లు సముద్రం కనుక కోపం వచ్చి కన్నెర్ర చేసి అది విజృంభిస్తే ఎవరు కూడా తట్టుకోలేరు. అర్థమవుతుందా? అలాంటి సిచ్యువేషన్లు ఎదురవుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ దోణి అలల చేత కప్పబడిందంట. ఆ దోణిలో ఎవరున్నారు? మరి ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారు కదా. యేసు ప్రభువారు ఉన్నారు. ఇంకొక మాట మీరు చూస్తే ఇక్కడ చూడండి, మార్కు సువార్తలో వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. చిన్న దోణిలో ఆయన తీసుకెళ్లారట. అర్థమవుతుందా? ఏ దోణిలో తీసుకెళ్లారు యేసు ప్రభుని? చిన్న దోణి. అంటే గమనించండి ప్రియ దీని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువును అంగీకరించిన వారి జీవితాల్లో చాలా మంది చిన్న చూపు చూస్తుంటారు కదా. యేసు ప్రభువును ఎక్కువ ఎవరు అంగీకరించారు చెప్పండి? ఇప్పుడు బీదలే, దీనులే కదా. అవునే కదా. ఈరోజు మేము నీతిమంతులము, మేము ధనవంతులు అనుకున్న వారు ఎక్కువ మంది యేసు ప్రభువుని వెంబడించట్లేదు. కానీ అయా ఈ లోకంలో మాకు ఏ భాగ్యం లేదని చెప్పేసి దిక్కులేని వారు చాలా మంది, బీదలు, అనాథలు, ఎంతోమంది ఏ సామర్థ్యం లేదనుకొని చెప్పుకున్న వారే యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఈరోజు యేసు ప్రభువుని ఆ చిన్న దోణి అంటే అర్థం ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తికి సాదృశ్యం అనుకోండి, రక్షణకు సాదృశ్యం అనుకోండి. ఆ రక్షణ యేసు ప్రభు ఇచ్చాడు. అలా ఎప్పుడైతే రక్షణ మనకు వస్తుందో యేసు ప్రభు మనతో ఉన్నాడు. అంటే ఆ చిన్న దోణిలో ఎట్లయితే ఉన్నాడో యేసు ప్రభు వారు ఈరోజు మనతో కూడా రక్షణతో పాటు మనతో ఉన్నాడు. ఈరోజు రక్షించబడిన వారి జీవితాల్లో ఏం జరుగుతుంది అర్థమవుతుందా? యేసు ప్రభువు చిన్న దోణిలో ఉన్నాడు. చూద్దాం కింది ఆ మార్కు సువార్త. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. ఆయన వెంబడి ఏం చేస్తున్నట? మరికొన్ని దోణులు వచ్చాను. అర్థమవుతుందా? యేసు ప్రభువు ఉన్న దోణ వేరే, ఆయన వెంబడి వచ్చే దోణులు వేరే. అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకునే వారు కొంతమంది ఉంటారు.
యేసు ప్రభువు ద్వారా మేలులు పొందుకోవాలి, లేకపోతే యేసు ప్రభు ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలి, యేసు ప్రభు ద్వారా అద్భుతాలు పొందుకోవాలి, యేసు ప్రభు ద్వారా బాగుపడాలనుకొని ఆయనను వెంబడించే వారు కొంతమంది ఉన్నారు. కానీ ఆ దోనల్లో ఎవరు లేరు? ఆ దోనల్లో ఎవరు లేరు? యేసు ప్రభు వారు లేడు. మిగతా దోనల్లో యేసు ప్రభు లేడు. ఒక చిన్న దోనలో యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆ చిన్న దోన నీవు నేను కావచ్చు ఈరోజు. అర్థమవుతుందా? ఆ చిన్న దోన ఎవరో? నీవు నేను. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆ చిన్న దోనతో సమానం. అర్థమైందా? మిగతా దోనల్లో యేసు ప్రభు లేడు. మరి ఇప్పుడు సమస్య ఎవరికి రావాలి? ఇప్పుడు యేసు ప్రభు ఉన్న దోనకి సమస్య రావాలా? యేసు ప్రభు లేని దోనలకు సమస్య రావాలా? దేనికి రావాలమ్మా? సువార్తమ్మ గారు, యేసు ప్రభు ఉన్న దోనకి సమస్య రావాలా? యేసు ప్రభు లేని దోనలకు సమస్య రావాలా? చెప్పండి. ఏది ఏ దోనకి సమస్య రావాలా? ఉన్నదానికి రావాలా, లేని దానికా? అట్లట్టండి. ఉన్నదానికి ఎందుకు వస్తుంది? ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు మనతో ఉన్నాడు కదా, మనకెందుకు వస్తాయి సమస్యలు? దేవుడు ఎవరి జీవితంలో లేడో, ఎవరి జీవితాల్లో ఎవరి కుటుంబాల్లో లేడో, ఎవరి దూరంలో ఏసి వెళ్ళడో వారికి రావాలి సమస్యలు అని మనం అనుకుంటాం. కానీ ప్రియదేని బిడ్డలారా, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే యేసు ప్రభువున్న దోనకే ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి. యేసు ప్రభుని కలిగి ఉన్న మనకే కొన్నిసార్లు శ్రమలు వస్తుంటాయి. యేసు ప్రభుని వెంబడిస్తున్న మనకే కొన్నిసార్లు కష్టాలు వస్తుంటాయి. యేసు ప్రభుని వెంబడిస్తున్న మనకే కొన్నిసార్లు అవమానాలు వస్తుంటాయి. ఎంతోమంది రకరకాలుగా మనల్ని వ్యతిరేకిస్తుంటారు, తిడుతూ ఉంటారు, రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. ఇక ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు, కొన్నిసార్లు యేసు ప్రభు ఉన్న దోనకే వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం అనుకుంటాం కానీ వాళ్ళకి సమస్యలు రావాలేమో అనుకుంటాం, కానీ ఈరోజు యేసు ప్రభు ఉన్న దోనకే వస్తుంటాయి. కానీ వాళ్ళకి ఎందుకు సమస్యలు రాలేదో అది మనకు తెలియదు. కానీ ఈరోజు యేసు ప్రభు కలిగిన మనకు కొన్నిసార్లు ఏం జరుగుతుంది చూడ అక్కడ. మరికొన్ని దోణులు వచ్చను, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణ నిండిపోయెను. హల్లెలూయా. ఎవరున్న దోణ మీద? యేసు ప్రభు ఉన్న దోణ మీద అలలు కొట్టాయట. వాక్యం చూడండి ఎంత పర్టికులర్గా రాస్తుంది. ఆయన ఉన్న దోణ మీద. ఎవరు ఉన్న దోణ మీద? యేసు ప్రభువును కలిగి ఉన్న వారి జీవితాల్లోనే వచ్చే సమస్యలు. అమ్మా అర్థమవుతుందా? ఎవరున్న దోణి మీద వచ్చిందంట అలలు? చూడగల ఆయన ఉన్న దోణి మీద పెద్ద తుఫాను రేగి. పెద్ద తుఫాన్ అంట, భయంకరమైన తుఫాన్ అంట. అది కోలుకోలేని తుఫాన్ అది. అలాంటి భయంకరమైన తుఫాను రేగి ఏం జరిగిందంట? ఆయన ఉన్న దోణి మీద. ఆ దోణుల మీద అనలేదు అక్కడ వాక్యం, ఆయన ఉన్న దోణి మీద. ఈరోజు కొంతమంది ఏడుస్తారు, అయ్యా ఎందుకు వాళ్ళు తిడుతున్నారంటే తిడతారు కొన్నిసార్లు. వాళ్ళు ఎందుకు మనల్ని ఏటి పోటీ మాట్లాడి అంటారు కొన్నిసార్లు. అయ్యా ఎందుకు మనకే ఈ కష్టాలు వచ్చినా మనకే వస్తున్నాయి కొన్నిసార్లు. అర్థమవుతుందా? మేలు వెనకనే కీడు వెనకనే దేవుడు ఏం చేస్తాడట? మేలు చేస్తాడట. గమనించండి బ్రదర్ బిడ్డలారా, ఈ లోకంలో మనకు సమస్యలు రావు అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లవాడు క్రమశిక్షణ కలిగి ఉండాలంటే, ఒక పిల్లవాడు మంచిగా చదువుకోవాలంటే, ఆ పిల్లవాడిని గాలికి వదిలేస్తే ఏ మాత్రం కొట్టకుండా తిట్టకుండా క్రమశిక్షణ పెట్టకుండా ఉంటే ఆ పిల్లవాడు ఎదుగుతాడా? మంచిగా ఎదుగుతాడా? లేకపోతే చీటికి మాటికి ఒకవేళ తప్పు చేసినా, ఏదైనా మిస్టేక్ చేసినా సరి చేసి గద్దిస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు ఆ పిల్లవాడు ప్రయోజకుడిగా మారతాడు. కానీ ఆ పిల్లవాడిని పట్టించుకోకుండా గారాబం చేసామనుకోండి, ఏ ప్రాబ్లం లేకుండా. అర్థమవుతుందా? కనీసం 10 సంవత్సరాల వయసు వచ్చినగా ఇంకా తినిపిస్తున్నాం అనుకోండి, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత తింటాడా? అప్పుడు పెళ్లి చేస్తే ఎవరి మీద ఆధారపడుతున్నాడు? మళ్ళా భార్య మీద, తల్లి మీద ఆధారపడుతున్నాడు. కాబట్టి గమనించండి, తండ్రి శిక్షించిన కుమారుడు అంట జ్ఞానము గలవాడు అవుతాడట. ఈరోజు మనం ప్రయోజకులం కావాలి, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే కొన్నిసార్లు దేవుని యొక్క పరీక్షలు వస్తుంటాయి, కొన్నిసార్లు కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాల ద్వారా మనం ఏం చేయబడుతూ ఉంటామంటే, వినాలి. ఆ కష్టాల ద్వారా మనం ఏం చేయబడుతుంటామంటే పరిపూర్ణులుగా మార్చబడుతూ ఉంటాం. కష్టాలలో నువ్వు యేసుని హత్తుకొని జీవించినట్లయితే నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా యేసుని విడిచిపెట్టవు. ఇక అర్థమైందా? ఇప్పుడు ఆయన ఉన్న దోణి మీద ఏం కొట్టాయట? అలలు కొట్టాయి.
అర్థమవుతుందా? ఇంకో మాట చూడండి, ఆ దోణి ఏం చేయబడిందట, నిండిపోయిందట నీళ్ళ చేత. ఇప్పుడు సముద్రంలో ఓడ వెళ్తున్నప్పుడు, దోణి వెళ్తున్నప్పుడు నిండిపోతే ఏమైపోతుందండి? మునిగిపోద్దా లేదా? మునిగిపోయే పరిస్థితి వచ్చిందిగా. ఇక శిష్యులందరూ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరి అక్కడ యేసుప్రభువు ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండెను. దోణి వెనకాల ఒక అమరం ఉంటుంది. ఒకవేళ మత్స్యకారులు తీరడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కొంచెం అమరం అనేది ఉంటుంది. దాని దగ్గర యేసుప్రభువు తల వాల్చుకొని పడుకున్నాడట. ఆయన పరిచర్య చేసి చేసి ఏమైపోయాడంటే అలసిపోయి పడుకున్నాడు. యేసుప్రభువు అలసిపోయి ఏం చేశాడు? ఆయన పడుకున్నాడు. కాబట్టి ఆయన యేసుప్రభువు అలసిపోయి పడుకున్నాడు. దోణి అమరమన ఏం చేయబడ్డాడట? ఆయన పడుకున్నాడట. ఈరోజు ఒక మిస్టేక్ కూడా శిష్యులకు అక్కడ ఉంది. ఏంటంటే యేసుప్రభువుతో మాట్లాడాల్సిన వారు, యేసుప్రభువుతో సంభాషించాల్సిన శిష్యులు ఈరోజు ఏం చేస్తున్నారంటే మౌనంగా యేసుప్రభువుతో మాట్లాడుకుంటా వారి ముచ్చట్లు పెట్టుకుంటున్నారట. అందువల్ల యేసుప్రభువు సైలెంట్గా వెళ్ళి ఆయన పడుకున్నాడు. ఈరోజు యేసుప్రభువుతో మాట్లాడేవారు కరువు అయిపోయారు. అందుకోసమే నీ జీవితంలో, నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోతున్నాం. కానీ ఆయన కూడా, యేసుప్రభువు కూడా మేల్కొని ఉంటే, యేసుప్రభువు కూడా వాళ్ళతో మాట్లాడు సంభాషణ చేస్తూ ఉంటే కనుక ఒకవేళ ఆ సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు భయపడేవారు కాదేమో. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కదా, ఆయన కూడా ఉన్నాడు కదా అనుకుంటాం. కానీ ఈరోజు యేసుప్రభువుతో మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటంటే, ఈరోజు మనం ఎలా దాన్ని తీసుకోవాలంటే, ఈరోజు ప్రార్థన చేసేవారు లేరు. ఎల్లప్పుడూ యేసుప్రభువుతో సంభాషణ చేసుకునేవారు, ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడుకునేవారు కరువైపోయింది. ఆ కమ్యూనికేషన్ లేదు కనుకనే ఈరోజు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం భయపడుతున్నాం. ఈరోజు యేసుప్రభువు ఎక్కడ ఉన్నాడంట? ఆ దోణిలో ఉన్నాడు, కానీ ఆయన పడుకొని ఉన్నాడు. అర్థమవుతుందా? ఎక్కడున్నాడు ఆయన? ఆ దోణిలో ఉన్నాడు, పడుకొని ఉన్నాడు. మరి యేసుప్రభువు వారితో ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? గమనించండి ప్రతిదిన బిడ్డ, ఒకసారి ఆలోచన చేయండి. ఏంటంటే ప్రభువే చెప్పాడు, అద్దరికి వెళ్దామని చెప్పాడు ఆయన. అంటే వాగ్దానం చేసి మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పాడు ఆయన. మరి వాగ్దానం చేసిన దేవుడు, మన దేవుడు నమ్మదగినవాడా కాదా? ఆయన తీసుకెళ్తానంటే ఖచ్చితంగా తీసుకెళ్తాడు ఆయన. ఎన్ని సమస్యలు రాని, ఎన్ని సముద్రాలు ఎదురుగాని, ఎన్ని తుఫాన్లు రేగినా, ఎన్ని అలలు వచ్చినా, అది మునిగిపోయి తిరిగి పడిపోయిన ఏం చేసినా సరే యేసుప్రభువు మరలా తిరిగి లేపి ఆయన తీసుకెళ్ళగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. మరి అట్లాంటి దేవుడు వాగ్దానం చేస్తే ఆ శిష్యులు వాగ్దానం నమ్మలేదు. ఈరోజు మన జీవితంలో కూడా చాలాసార్లు యేసుప్రభువు నేను కాపాడుతాను ఇంకేదైనా వాగ్దానం చేస్తే వాగ్దానం అని నమ్మం. కానీ ఈరోజు నమ్మకపోవడం వల్ల వాళ్ళు ఏం జరుగుతుంది చూడండి. అక్కడ ఇంకొక మాట చూస్తే, ఆయన యేసుప్రభువు వాగ్దానం చేశాడు. రెండవదిగా యేసుప్రభువు వారితో కూడా ఉన్నాడు. ఆయన అన్నాడు, యేసుప్రభువు ఒక మాట అన్నాడు మత్తయి సువార్తలో. ఆయన అంటాడు చివరి అధ్యాయంలో అంటాడంటే, ఇదిగో సదాకాలం మీతో కూడా ఉంటాను. హల్లెలూయా. ఏమంటాడు ఆయన చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం, 28వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. 28వ అధ్యాయం 20వ వచనం, చివరి వచనం. చాలు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, అంటే యుగం అంతమైపోయేంత వరకు, అంత మాత్రమే కాదు, నేను సదాకాలం మీతో కూడా ఉంటాను. హల్లెలూయా. ఎప్పటి వరకు ఉంటాడు యేసుప్రభువు? యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. మరి యేసుప్రభువు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎందుకు చింతించాలి? ఎందుకు మనం కలవరపడాలి? ఒకవేళ మునిగిపోతే మరలా దేవుడు దాన్ని ఆ నీళ్లు కూడా ఏం చేయలేకుండా కాపాడలేడా? శద్రక మేషకు అబద్ధకులు అగ్నిలో పడిన అగ్నిలో కనీసం అగ్ని జ్వాలలు అంటుకున్న వాసన కూడా రాకుండా చేశాడు దేవుడు. ఆ విధంగా కాపాడే దేవుడు. మరి కాపాడలేడా? నువ్వు సముద్రంలో పడిపోయినా, అలలు ముంచి వేసినా కూడా దేవుడు మనల్ని బ్రతికించగలడు. అర్థమైందా? దేవుడు మనల్ని ఏం చేయగలడు? కాపాడగలడు ఆయన. తర్వాత మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటి చూడండి. వారు ఆయనను లేపి చూడండి, ఇక్కడ ఒక పాపం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే, యేసుప్రభువుని తట్టి లేపారట. లేపి, యేసుప్రభువా, బోధకుడా, ఇదిగో మేము నశించిపోతున్నా, నీకు చింత లేదా? చింత లేకుండా అలా పడుకున్నావేంటి?
ఇదిగో గాలి ఎక్కువైపోతుంది, అలలు కొట్టబడుతున్నాయి, సముద్రం ఈ దోణి మునిగిపోయే పరిస్థితికి వచ్చింది, మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి యేసుప్రభు వారిని లేపుతున్నారట. మరి అంతకుముందు లేపొచ్చు ఏసేని, అంతకుముందు ఏసేతో మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు సమస్య రాగానే యేసుప్రభు గుర్తొచ్చాడా? సమస్య రాగానే నేను మీరు నశించిపోతున్నా అన్న సంగతి గుర్తొచ్చిందా? చాలా మందికి యేసుప్రభు ఎప్పుడు గుర్తొస్తాడంటే కష్టం ఎదురైనప్పుడు గుర్తొస్తాడు. అయ్యో మా బతుకు ఎందుకు ఎట్లా అయిపోయింది అంటూ ఉంటారు. ఇక మంచుకున్నప్పుడు ప్రార్థన చేయరు, మంచుకున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళరు, మంచుకున్నప్పుడు యేసుతో మాట్లాడరు, సంభాషణ చేయరు. కానీ సమస్య పెద్దది కాగానే ఇక బోరున ఏడవడం మొదలు పెడతారు. అంత ఆ విషయంలో కొన్నిసార్లు పాపం చేస్తుంటారు, దేశాన్ని దూషించి కూడా. నువ్వేం చేసావు, నాకు ఏం మేలు చేసావు, నువ్వు దేవుడు అంట ఎందుకు కాపాడలేదని చెప్పేసి ప్రశ్నిస్తుంటారు. ఈరోజు శిష్యులు కూడా చేస్తున్న పొరపాటు అదే. ఏంటంటే మేము నశించిపోతున్నా నీకు చింత లేదా? ప్రభు అన్నాడు, మీ గురించి నేను చింతిస్తున్నాను దేవుడు చెప్పాడు. మిమ్మల్ని రక్షించాను నేను, నశించిపోయి మిమ్మల్ని రక్షిస్తే మరలా నశించిపోతున్నావా అంటారేంటి? అర్థమవుతుందా? నశించిపోయే వాళ్ళని దేవుడు ఏం చేశాడంట, రక్షించాడు. రక్షించిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే మేము నశించిపోతున్నాం అంటున్నారు. ఇది అల్ప విశ్వాసం కాదా? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని యేసుప్రభు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యొక్క లోకంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ సముద్రం అనే అలలు, తుఫాన్లు, మనుషులు, లేకపోతే ఈ లోకం అనే సముద్రము మనకి వ్యతిరేకంగా లేచినప్పుడు కొన్నిసార్లు మనం నోటి మాట చేత కూడా ఏం చేయొద్దట, పాపం చేయొద్దు. వీళ్ళు పాపం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. బోధకుడా మేము నశించిపోతున్నాం అని చెప్పేసి నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తున్నారు, పాప సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారు. మీకు చింత లేదా అని చెప్పేసి యేసు ప్రభుని అడుగుతున్నారు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తొందరపాట్లు కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటే పాపం చేస్తూ ఉంటాం. సమస్య వచ్చిందని చెప్పేసి అడవుడి చేసేసి కొన్నిసార్లు అనవసరంగా మనం నోటికి రానివి, లేకపోతే నోటి మాట్లాడని మాటలు మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉంటాం. జాగ్రత్త. ఎవరైనా సమస్య మీతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మిమ్మల్ని తిడుతున్నప్పుడు మీరు కూడా ఆవేశపడి తొందరపడి నోటి నుండి బూతులు రానియకుండా జాగ్రత్త చూసుకోండి. ఆ బూతులు ఒకవేళ వస్తే కనుక మీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారు అవుతారు. ఈరోజు వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారు, భయపడుతున్నారు. ఆ భయంలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పాపం చేస్తున్నారట. అర్థమైందా? గమనించండి. చివరిగా మనం చూద్దాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట, వెంటనే ఆయన లేచి గాలిని గద్దించాడట. నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా వెంటనే ఏమైపోయిందంటే గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా ప్రియదేని బిడ్డలారా? ఏం జరిగింది అక్కడ? ఆయన గద్దించగానే గాలి అణిగిపోయిందంట. ఏ సముద్రమా నిమ్మలంగా ఉండని ఎప్పుడైతే ఆయన మాట సెలవిచ్చాడు, వెంటనే సముద్రం ఒక్కసారిగా నిమ్మలం అయిపోయిందట. అప్పటి వరకు ఉప్పొంగుతున్న సముద్రము, అప్పటి వరకు అలలు లేస్తున్న గాలి, వీస్తున్న భయంకరమైన గాలిని వెంటనే ఒక మాట చేత యేసు ప్రభువు ఏం చేశాడంటే వాటిని గద్దించాడట. చూడండి, ఆయన మాటకు ప్రకృతి భయపడుతుంది. ఆయనకి ఎంత శక్తివంతుడే, ఈ ప్రకృతి అంతటిపైన ఆయనకు అధికారం గలదు. దేవుడు ఎవరో తెలుసా? ఈ ప్రకృతిని సృజించిన వాడు ఆయన. తన మాట చేత ఏం చేశాడు ఆయన? తన మాట చేత ఏం చేశాడు ఆయన? ఏం చేశాడమ్మా? భూమి ఆకాశాలను సృజించాడు ఆయన. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియదేని బిడ్డారా, ఈరోజు ఆయన అబ్రహాంతో అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రామా ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు అని చెప్పేసి కొన్నిసార్లు యేసు ప్రభువారు ఏం చేశాడు తెలుసా? అబ్రహాంతో మాట్లాడాడు. అర్థమైందా ప్రియదేని బిడ్డలారా? చూడక్కడ నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రము చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. గాలి అణిగిపోయిందట యేసే మాటకి, సముద్రం కూడా నిమ్మలమైపోయిందట. తెలుసా? ఇది స్టోరీ కాదు, కథ కాదు, ఇది జరిగిన సంఘటన. యేసు ప్రభువు ఎర్ర సముద్రం ఏం చేశాడు ఆయన? 2 పాయలు చేశాడు ఆయన. తర్వాత పేతురును కూడా ఏం చేశాడంటే నీళ్ల పైన నడిపించాడు ఆయన. నీళ్ళ మీద నడవగలరా? ఎవరైనా నడవగలరా? కానీ యేసు ప్రభువారు పేతురును నీళ్ల మీద నడిపించాడు ఆయన. అంత గొప్ప దేవుడు మన దేవుడు.
అంత గొప్ప సృష్టికర్త మన దేవుడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు తర్వాత వాళ్ళ యొక్క శిష్యుల యొక్క స్పందన చూడండి. అప్పుడు ఆయన ఇంకనూ యేసు ప్రభువు వారికి అర్థం కాలేదు. యేసు ప్రభువుని ఇంకనూ అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయనతో వెళ్తున్నారు, ఆయనతో నడుస్తున్నారు, అనేక అద్భుతాలు ఆశ్చర్యకాలను చూస్తున్నారు. కానీ యేసు ప్రభువుని ఎవరో ఇంకనే వాళ్ళకి అర్థం కాలే. ఆయన అంటున్నాడు, మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది మధ్య సందర్భాన్ని చూసినప్పుడు తెలియలేదని నేను ఎవరినో, ఇదిగో అనేక రోగుల్ని, కుష్ఠ రోగుల్ని, శతాధిపతికి దాసుని, అనేక రోగాలు దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు మీరు చూశారు కదా, మీరెవరో మీరు నమ్మలేదా అని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు చాలా మంది ఇంకా యేసయ్య నమ్మట్లేదండి. యేసయ్య ఎవరో ఇంకా చాలా మందికి అర్థం కాలేదు. యేసు ప్రభు ఎలాంటి గొప్ప దేవుడో ఈరోజు చాలా మందికి అర్థం కాలేదు. అర్థమైతే అలా ఉండరు, యేసు ప్రభుతోనే ఉన్నారు. కానీ ఆ రోజు ఆ శిష్యులకి అర్థం కాలేదు యేసు ప్రభు ఎవరో. ఈరోజు నీకు అర్థమైందా? నీకు అర్థమైతే ఖచ్చితంగా ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి సముద్రాలు అలలు పొంగి ఆ ఓడను నింపేసి కూలిపోయేటట్టు చేసినా మనం భయపడం. గాఢాంధకారపు లోయలను సంచరించను, ఏ అపాయమునకు భయపడనని దావీదు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? నీవు నాకు తోడయ్యుందు, నీ దుడ్డు ఖరీదు దండము నన్ను ఆదరించును. హల్లెలూయా. ఏంటట? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడే. ఈరోజు చెప్పగలవా? నేను చెప్పగలవా? ఇప్పుడు మీరు సముద్రంలో నడుచుకుంటూ మధ్యరేత్రి వెళ్తున్నారు అనుకోండి, భయపడుతూ వెళ్తారా? మంచిగా హాయిగా పాటలు పాడుకుంటూ వెళ్తుంటారా? ఎలా వెళ్తుంటారు చెప్పండి? అంటే అట్లాంటి పరిస్థితులు వచ్చిన ఈరోజు మనం పట్టపగల సముద్రం ఒకవేళ ముందుకు వస్తున్నప్పుడు భయపడిపోతుంటాం. కానీ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. అంత నిశ్చయత కావాలి ఈరోజు క్రైస్తవునికి, అంత విశ్వాసం కావాలి ఈరోజు క్రైస్తవునికి. అలాంటిని ప్రభు పట్ల అలాంటి విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ప్రభు దగ్గర గొప్ప మేలుని పొందుకోగలం. ఈ శిష్యులు అల్ప విశ్వాసులుగా మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళకి పరిపూర్ణమైన విశ్వాసం లేదు వాళ్ళలో. ఇంకెక్కడో అల్ప విశ్వాసం ఉంది. ఈయన రక్షిస్తాడా లేదా, ఈయన బాగు చేస్తాడా లేదా, ఈయన తప్పిస్తాడా లేదా అన్న ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు. ఏదో యేసుని వెంబడిస్తున్నారు కానీ పరిపూర్ణమైన విశ్వాసం కానీ, పరిపూర్ణమైన శిష్యత్వం కానీ ఇంకా వారిలో లేదు. అందుకోసమే ఇక్కడ చూడండి, ఆయన అద్దరికి వెళ్దామని వాగ్దానం చేస్తాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన వాడు. ఆయన ఎక్కడికి నిన్ను తీసుకెళ్తానని వాగ్దానం చేశాడో అక్కడ ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఖచ్చితంగా నువ్వు ఆయన చెయ్యి వదలకుండా ఆయన వెంబడిస్తే చాలు. ఆయన నీకు లోయలు వచ్చినా, సముద్రాలు వచ్చినా, ఇంకేమి వచ్చినా కూడా నిన్ను వాటిని దాటించేసి ఏం చేస్తాడట? ఆయన తీసుకెళ్తా ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? తర్వాత ఇంకొక మాట చూడండి, యేసుక్రీస్తుని అంగీకరించిన మనం ఆ చిన్న దూరంలో యేసే ఉన్నాడు. ఆ చిన్న దూరం మనమే. ఈరోజు లోకంలో వారికి శ్రమలు రాకపోవచ్చు, కానీ ఆ చిన్న దోణి మీద అలలు కొట్టబడ్డాయి. మిగతా జోన్లు వస్తున్నాయి కానీ అవన్నీ క్షేమంగా వెళ్ళిపోతున్నాయి. ఈరోజు లోకాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది, అరే వాళ్ళందరూ హాయిగా ఉన్నారు, మనకేందుకు శ్రమలు, మనకేందుకు కష్టాలు అనుకుంటాం. కానీ యేసయ్య ఉన్న దోణి మీదనే అలలు కొట్టబడ్డాయి. ఈరోజు నేను కూడా ఒక దోణిలో రక్షించబడిన దోణిలం. కాబట్టి యేసు మనలో ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా పరిపూర్ణంగా మార్చబడాలంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? కొన్నిసార్లు అలలు వస్తూ ఉంటాయి, సముద్రం ఉప్పొంగుతుంది. సముద్రం అంటే తెలుసా? బైబిల్ ఏమి నేర్పిస్తుందంటే సముద్రానికి, సముద్రం అంటే లోకంతో సమానం. అర్థమవుతుందా? ఈ సముద్రం లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు లోకస్తులు మనకు తెలియకుండానే, మనం ఏమనకుండానే మన మీదకి వస్తుంటారు, మన మీద దాడి చేస్తుంటారు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు దాడి చేయట్లేదు? ఎంతమంది క్రైస్తవులు చంపట్లేదు? ఎంతమంది క్రైస్తవులు తిడతలేదు? ఏమన్నా అంటున్నారా? వాళ్ళు ఆస్తి దోసుకుంటున్నారా? వాళ్ళ బంగారం దోసుకుంటున్నారా? వాళ్ళ దగ్గర తింటున్న భోజనం లాక్కొని తింటున్నారా? కాదు కదా. మంచిని ప్రకటిస్తున్నప్పుడు, మంచిని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లోకమే వ్యతిరేకిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన అన్నాడు ఏంటంటే, నేను మీతో కూడా సదాకాలము ఉంటానండి. వారి దోణిలో ఉన్నాడు యేసయ్య, పక్కనే ఉన్నాడు యేసయ్య. వాళ్ళు భయపడుతున్నారు. ఈరోజు మనం కూడా భయపడుతున్నాం. మనతోనే ఉన్నాడు యేసయ్య అనుకుంటున్నాం, కానీ సమస్య రాగానే భయపడిపోతున్నాం, సమస్య రాగానే ఇబ్బంది పడిపోతున్నాం. కాబట్టి అట్లాంటి పొరపాటు మనం చేయకూడదు. శిష్యులు చేసిన పొరపాటు చేయొద్దనే ఈరోజు దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని చెప్పేసి వారి నోటి మాటల చేత పాపం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు.
పొరపాటుగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు పక్కన ఉన్నాడు, కానీ వాళ్ళు నమ్మలేకపోయారు ఈయన రక్షించగలడు. యేసు ప్రభు తెలియదండి ఆ తుఫాను వస్తున్న సంగతి? యేసు ప్రభు తెలియదా గాలి రేగి ఆ అలల చేత దూరం నింపబడిన సంగతి తెలియదా? తెలుసు యేసేకి. ఆయనకి సమస్తం తెలుసు. నీ జీవితంలో నా జీవితంలో ఏమేమి జరుగుతున్నాయో ఏమి జరగబోతున్నాయో సమస్తము తెలుసు ఆయనకి. మనం నిల్చుండి చూడాలంతే. హల్లెలూయా. నిల్చుండి ఏం చేయాలట? చూడాలంతే. ఏం చేస్తాడో చూడాలా. ఏసే ఉన్నాడు కదా, ధైర్యంగా ఉండాలి. కానీ కంగారు పడి తొందరపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా పాపము చేయొద్దు. వాళ్ళు కంగారు పడ్డారు. ఒక మాట చెప్పనా, వాళ్ళు సముద్రంలో చేపలు పట్టేవారు కదా. మరి సముద్రంలో చేపలు పట్టేవాడు ఎన్నోసార్లు అలలు రాలేదా? ఎన్నోసార్లు వాళ్ళకి తుఫాన్లు ఎదురుగాలేదా? మరి ఎందుకు భయపడుతున్నారు? అలవాటు ఉన్న ప్రదేశమే కదా, వాళ్ళు చేసిన వృత్తే కదా, ఎందుకు భయపడుతున్నారు? కొన్నిసార్లు అలవాటు ఉన్న వృత్తి అయినా కొన్నిసార్లు భయపడే సందర్భాలు వస్తాయి. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనము యేసుని ఇక నేను నమ్ముకున్నాను, ఇక నేను యేసుని విడిచిపెట్ట వెళ్ళను, ఇక నా ఏ శ్రమ నన్ను యేసుని దూరం చేయలేదని అనుకొని ఒకవేళ నా అంత వీరుడు నా అంత సూర్యుడు అనుకున్నాం అనుకోండి, జాగ్రత్త, నిన్ను కూడా భయపెట్టే సందర్భాలు వస్తాయి. కానీ మనం మనపై ఆధారపడద్దు. కొంతమంది వాళ్ళపై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కొంతమందికి ఏ కాన్ఫిడెన్స్ ఉంటుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు వద్దు. మన కాన్ఫిడెన్స్ అంతా కూడా యేసయ్య మీదనే ఉండాలి. హల్లెలూయా కదా. అది అతిభక్తి అంటారు. ఏమంటారు దాన్ని? అతిభక్తి. అతిభక్తితో ఏం చేస్తుంటారు? కొన్నిసార్లు బొక్కబారులు పడి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి అతిభక్తి మనం చేయొద్దు. మన విశ్వాసం, మన నమ్మకం అన్నీ యేసయ్య. ఏమి జరిగినా యేసయ్యమే ఉండాలి. తర్వాత సదాకాలం తోడుగా ఉంటాడు. తర్వాత చివరికి మనం చూస్తే అంటాడు ఏంటంటే, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడు. మన దేవుడు ఎంత శక్తివంతుడు అంటే ఆయన ఏదైనా కూడా ఏం చేయగలడు? పరిస్థితులని మార్చి తారుమారు చేసి ప్రతికూలమైన వాటన్నింటి కూడా మనకు అనుకూలంగా మార్చగలడు. అప్పటి వరకు ఏం జరుగుతుంది? భయంకరమైన తుఫాను రేగి భయంకరమైన అలలు, సముద్రం ఉప్పొంగుతున్నప్పుడు, ఆ గాలి భయంకరంగా వీస్తున్నప్పుడు, అలల చేత కొట్టబడుతున్నప్పుడు, అది మునిగిపోయే సందర్భాలు ఉన్నప్పుడు యేసు ప్రభువు వెంటనే తన మాట చేత నిమ్మలపరిచాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏ సమస్యలను కూడా దేవుడు ఏం చేయగలడంటే వాటిని మనకు అనుకూలంగా నిమ్మలంగా మార్చగలడు ఆయన. అర్థమవుతుందా? నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే కనుక నిమ్మలంగా మార్చగలడు. ఫస్ట్ వాగ్దానం చేశాడు ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తాడు. నువ్వు ఈ వాగ్దాన యాత్రలో ఉన్నావు నీవు కనుక నువ్వు దేనికి భయపడదు. రెండోది ఆయన అంటాడు, ఇదిగో ఆయన దూరంలో ఉన్నట్టుగానే ఈరోజు సదాకాలం మనతో కూడా ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన గాలిని సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచినట్టుగానే ఈరోజు మన జీవితంలో ఏ సమస్యలన్నీ కూడా వాటిని గద్దించి ఏం చేయగలడు ఆయన? మన సమస్యలన్నింటినీ కూడా గద్దించి నిమ్మలపరచగలడు. అంటే లేకుండా చేయడండి, సమస్యలు లేకుండా చేయడు ఆయన. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఇక సమస్య లేకుండా చేస్తాడంటే అది పొరపాటు, తప్పు బోధ, అది అబద్ధ బోధ. ఇక నీ జీవితంలో ఏ సమస్యలు రావు, ఏ ఇబ్బందులు రావు, ఎలాంటి కష్టాలు రావును అని ఒకవేళ నీకు ఏ బోధ అయినా విడపడితే ఆ బోధ రాంగ్, ఆ బోధ అబద్ధమైనది. ఖచ్చితంగా కష్టాలు వస్తుంటాయి, వాటి కూడా నడిపిస్తున్నాడు. కష్టాలు వస్తుంటాయి, వాటి కూడా నడిపిస్తున్నాడు. జయ జీవితాన్ని ఇస్తాడు, జయించే వాడికి నిలబెడతాడు. ఒక దినాన కష్టాలు లేకుండా చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాతనే మన కష్టాలన్నీ పోతాయి. అంతవరకు ఈ భూమి మీద ఉన్నంతవరకు కష్టాలు వస్తుంటాయి, కానీ కష్టాల్లో జయమిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మొదటగా ఆయన శిష్యులుగా ఉందాం, ఆయన వాగ్దానం నమ్ముదాం, ఆయన మనతో ఉన్నాడు కానీ విశ్వసించుదాం. తర్వాత నాలుగోదిగా ఆయన ఏదైనా ఏం చేయగలడు? సర్వశక్తిమంతుడు కాబట్టి మన జీవితంలో ఏ సమస్యనైనా తీర్చగలడు. హల్లెలూయా. ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో అన్వయించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అనే మాట అక్కడ రాయబడింది. ఈరోజు నువ్వు యేసు